ఇప్పుడు ఉండాలనుకుంటున్నారు మీరు. అట్లా ఉండే దేవుడు కాదు, అట్లా ఉండడు. నీ మనసులో విశ్వాసం లేకపోతే ఉండడు, నీ మనసులో సలుగితే ఉండడు, నీ మనసులో గురుగుతే ఉండడు, మీ మనసులో దేవుని మీద ఆలోచన లేకపోతే, మీకు ఎవరి మీదైనా మనిషి మీదకి ఆలోచన మీద లోపల ఉండడు ఆయన. ఏమనుకున్నావు? లోపల ఉండడు, ఆలోచన వస్తేనే ఉండడు ఆయన. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మీ ఆయన వేరే ఆమె ముచ్చట్లు చెప్తే నీకు ఎట్టుంటుంది? ఆమె ఎంత బాగుంది, దాని ముఖం ఎంత బాగుంది, పనులు ఎంత మంచి అన్నదనుకో, మీకు సర ఉంటుంది. నువ్వు మధ్యలో వచ్చి తాళి కట్టించుకున్న దాని ఎట్లా అంటే, దేవుడు నిన్ను సృష్టికర్త, నిన్ను సృష్టించండి ఆయనే. నువ్వు మధ్యలో వచ్చి మూడు ముళ్ళు వేయించుకున్న దానికి ఇంత పౌరుషం ఉంటే, ఇంత రసరస, ఇంత రపరపలాడితే వింటున్నారా? ఎక్కుతుందా తలగాయకి?